Hello my dear friends, welcome to IAC, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 12th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. సో మీరు అనుకున్నట్లుగానే నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో ఫిల్లర్స్ కావాలి సార్ అని పెట్టారు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో అట్లా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే నేను ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేస్తుంటాను. సో రెస్పాన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెస్పాండ్ కాకపోతే మీ ఫీలింగ్స్ నాకు అర్థం కావు కాబట్టి సో ట్రై టు కమ్యూనికేట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్, రైట్. సో ఈరోజు అసైన్మెంట్ అనేది నేను ఫెలోస్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు అందరూ ఖచ్చితంగా ఎవరెవరైతే ఎస్పెషల్లీ కమెంట్స్ చేశారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి, మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి, ఓకే, రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయాలు ఏంటమ్మా? రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ యొక్క సొల్యూషన్తో మన సెషన్ని స్టార్ట్ చేద్దాం, రైట్. సో ఒకసారి చూడండి అమ్మా, అసైన్మెంట్ సొల్యూషన్, రైట్. 1 2 3 4 5 6 7 8 లెటర్డ్ వర్డ్ కదమ్మా ఇది. పాజిటివ్ నౌన్. ఇది ఎవరు ఆన్సర్ చేయలేకపోయారా? ఐ థింక్ చాలా వెరీ ఫ్యూ మెంబర్స్ చేయగలిగారు అనుకుంటా. చేసింటే కూడా నాకు ఏం గుర్తు రావట్లా. సో ఇట్ ఈస్ రెనోవేషన్ అని చెప్పాను కదా. రెనోవేషన్ అంటే కొత్తగా దానికి కొన్ని హంగుల్ని ఏర్పాటు చేసి కొంచెం దాన్ని రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయడం. అంటే కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేసి కొత్తది నిర్మించకుండా మార్పులు చేర్పులు చేసి దాన్ని రీమోడలింగ్ చేయడం, రీవ్యాంప్ చేయడం, రెనోవేట్ చేయడం అని చెప్తాం. ఇవన్నీ నౌన్స్ కదా. సో ఇది కూడా నౌనే. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇంకొకటి కూడా చెప్పా, 2 ఇండివిజువల్ వర్డ్స్ అని కూడా చెప్పా కదా. 8 లెటర్స్లో ఇక్కడ 4 దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫేస్ లిఫ్ట్ అని అంటాం. వాట్ ఈస్ దట్? ఫేస్ లిఫ్ట్. ఏదన్నా ఫేస్ లిఫ్ట్కి నోచుకుంది అంటే అర్థం ఏంటమ్మా? రెనోవేషన్కి నోచుకుంది అని అర్థం. అప్గ్రేడ్ అయింది, రైట్. ఇంకా మరింత అందంగా కావచ్చు, లేదంటే మరింత మోడిఫికేషన్తో రూపుదిద్దుకుంది అని చెప్పేటప్పుడు ఫేస్ లిఫ్ట్ అనే నౌన్ని మనం వాడచ్చు, రైట్. తర్వాత కమింగ్ టు దిస్ ఎరర్స్, విత్ ద లోక్సభ ఎలక్షన్ అరౌండ్ ద కార్నర్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ చోజన్ టు కాన్స్టర్నేట్ అనే పదం వాడాడు. కాన్స్టర్నేట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతాం ఇది, ఓకే. కాన్స్టిట్యూట్ అమ్మ, ఓకే, వర్డే తప్పుగా పడింది. కాన్స్టర్నేట్ అంటే ఏంటి? నెగిటివ్గా వాడే వర్డ్. కాన్స్టర్నేషన్ అంటే కంటిన్యూస్గా ఎన్జాయ్ చేయడం, కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టడం, దట్ ఈస్ కాన్స్టర్నేట్. సో కాన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం, ఓకే. నేషన్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ విత్ ఎన్ష్యూరింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 1 member ఫ్రమ్ ద మాదిగ కమ్యూనిటీ విచ్ హ్యాస్ ఏ ఆర్టికల్ మిస్ అయింది, ఏ లార్జ్ ప్రెజెన్స్, ఓకే, which has a large presence in Telangana and Andhra Pradesh. Okay, around the corner, the union government has chosen to constitute the National Commission for Scheduled Castes with ensuring, by ensuring, okay, by ikkada preposition wrong amma, by ensuring అంటే to make sure the presence of at least 1 member, మాదిగ కమ్యూనిటీ, మాదిగ అనేటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తినైనా అక్కడ ఉంచాలి. ఆ నేషనల్ కమిషన్ ఏదైతే ఉందో, నేషనల్ కమిషన్ దాన్ని ఏర్పాటు చేశారు కదా గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఓకే. అరౌండ్ ద కార్నర్ అంటే అర్థం ఏంటి? అరౌండ్ ద కార్నర్ అంటే ఇట్ ఈస్ అప్రోచింగ్, దగ్గరలో ఉంది అని చెప్పడం. అరౌండ్ ద కార్నర్ ఇస్ అంటే కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది అని చెప్పడం, అరౌండ్ ద కార్నర్, ఓకే. By ensuring the presence of at least 1 member from the Madiga community which has a large presence, okay, in the Telangana, right. These are the errors, okay. So word ni nenu marchanu, consonant is wrong, constitute, okay amma, right. Next we'll talk about revision vocabulary, right. First hog annadamma, hog the limelight, gurtunda? హాగ్ ద హెడ్లైన్స్ అని వచ్చింది. బెంగళూరు ఎప్పుడు కూడా డామినేట్ చేయడం. హాగ్ అంటే ఏంటమ్మా? హాగ్ ద హెడ్లైన్స్ అంటే హెడ్లైన్స్లో ప్రతిసారి అదే వార్తగా నిలవడం. అంటే ఏంటి? అదే డామినేట్ చేయడం, రైట్. హాగ్ ఈజ్ బేసికలీ వర్బ్, ఓకే. హాగ్ ద లైమ్ లైట్ అని, హాగ్ ద హెడ్లైన్స్ అని చెప్తుంటాం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ చెప్పాలి డామినేట్, ఎస్, డామినేట్ చేయటం అనే సెన్స్లో మనం హాగ్ అనే పదాన్ని మనం వాడతాం. హాగ్ ఇస్, రైట్, డామినేట్ అనేటువంటి సెన్స్లో మనం చెప్పుకోవచ్చు, ఓకే. వాటికి ఏమైనా సినానిమ్స్ చెప్పగలరా మీరు డామినేట్కి? రైట్, మోనోపలైజ్ అని చెప్పచ్చా? మోనోపలైజ్, దాన్నే మనం కంట్రోల్ ఆర్ మోనోపలైజ్ అని కూడా చెప్పచ్చు. కంట్రోల్ చేయడం, మోనోపలైజ్ చేయడం. మోనోపలైజ్ అంటే తెలుసు కదమ్మా,
గుత్తాధిపత్యం, మోనోపొలైజ్. ఓవర్ ఈటింగ్, గ్లట్టన్ని కూడా అంటామమ్మా. గ్లట్టన్ అంటే ఏంటమ్మా? ఈటింగ్ లైక్ ఏ పిగ్, ఏది పడితే అది ఆపకుండా తినేయడం. సో అటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వ్యక్తిని కూడా మనం హాగ్ అంటాం. అది నౌన్గా. వర్బ్గా డామినేట్, కంట్రోల్, మోనోపొలైజ్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత డిస్టల్. డిస్టల్ ఇది యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది. డిస్టల్ ఫ్యాక్ట్స్, డిస్టల్ ఈజ్ అవే ఫ్రమ్. డిస్టెంట్ అనే మీనింగ్లో వాడతాం డిస్టల్. డిస్టల్, ఓకే, DISTAL. డిస్టల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అవే ఫ్రమ్, రైట్? అంటే రిమోట్ అనే పదం వచ్చింది చూసారా? డిస్టెంట్, ఫార్దెస్ట్. రిమోట్ అన్న రిమోట్ లొకేషన్ అంటాం కదా, రిమోట్ ఏరియాస్ అంటాం కదా. డిస్టెంట్, ఫార్దెస్ట్, ఓకే, ఫార్ అవే ఫ్రమ్ ద టౌన్ ఆర్ సిటీ, దట్ ఈస్ రిమోట్ ఏరియాస్. డిస్టల్, డి. 2 ఎరాటిక్ రెయిన్ఫాల్. గుర్తుందా? ఎరాటిక్ అనే యాడ్జెక్టివ్ రెయిన్ఫాల్స్తో వాడాడు నిన్న. అంటే అన్ప్రిడిక్టబుల్, వర్షపాతం చాలా అస్థిరంగా ఉంది, అన్స్టేబుల్గా ఉంది, అన్సర్టైన్గా ఉంది. దట్ ఈస్ ఎరాటిక్. నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. అన్సర్టైన్, ఏ, అంతేనా? అన్సర్టైన్ అనే పదాన్ని నేను వాడచ్చా అమ్మా? ఎస్. దాన్ని మనం అన్ప్రిడిక్టబుల్ అని, ఓకే, అన్ప్రిడిక్టబుల్ అని చెప్పచ్చు. అన్ప్రిడిక్టబుల్. అలానే అన్సర్టైన్ అని కూడా చెప్పచ్చు, అది ఆల్రెడీ ఉంది. అన్స్టేబుల్, అన్స్టేబుల్. ఇన్కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. సో ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్, నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్. అన్సర్టైన్, ఇన్కన్సిస్టెంట్, అన్ప్రెడిక్టబుల్, అన్స్టేబుల్. తర్వాత అన్డ్యూలేట్, ATE కదా, అంటే ఇది వర్బ్. అన్డ్యూలేట్ అంటే అర్థం ఏంటమ్మా? అది కూడా నేను చెప్పాను. వాట్ ఈస్ దట్? అన్డ్యూలేట్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్, రైజ్ అండ్ ఫాల్. ఓకే, దాన్ని మనం ఏమంటాం? అన్డ్యూలేట్ అంటాం. అంటే చూడండి దగ్గరగా ఏముంది? వర్బ్ కదా. ఫ్లక్చుయేట్, ఫ్లక్చుయేట్ అన్నా ఆసిలేట్ అని కూడా చెప్పచ్చు, అంతేనా? ఆసిలేట్ అంటే ఏంటమ్మా? ఊగిసలాడటం. నో కన్సిస్టెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్లక్చుయేట్ అవ్వడం. ఓకే, వేరీ అవ్వటం. ఓకే, ఫ్లట్టర్, ఆసిలేట్, ఫ్లిక్కర్ అని కూడా చెప్పచ్చు. వేవ్, ఫ్లిక్కర్ అని కూడా చెప్పచ్చు. FLICKR. ఆసిలేట్ అన్నా, వేవ్ అన్నా, ఫ్లిక్కర్ అన్నా అంటే అప్స్ అండ్ డౌన్స్, రైజ్ అండ్ ఫాల్స్. దోస్ ఆర్ కాల్డ్, ఓకే, ఫ్లిక్కర్, ఫ్లట్టర్, ఆసిలేట్, రైట్? వేవ్. క్వివర్ అని కూడా ఉంది. క్వివర్ అంటే కాకపోతే ఇదే కాంటెక్స్లో వాడతాం. అంటే క్వివర్ అనేది ఎప్పుడైనా ఒక బాణాన్ని వదిలేరనుకోండి, అది ఎక్కడైనా గుచ్చుకొని ఇలా షేక్ అవుతుంది చూసారా? బాణం ఒక దగ్గర గుచ్చుకొని ఇట్ విల్ షేక్ లైక్ దట్ ఈస్ కాల్డ్ క్వివర్. ఫ్లక్చుయేట్ అవ్వడం, రైట్? సో ఆల్ దీస్ వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ అన్డ్యూలేట్, ఫ్లక్చుయేట్, రైట్? తర్వాత స్ట్రాంగిల్. యాడ్జెక్టివ్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. స్ట్రాంగిల్గా ఉండడం అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రాంగిల్, స్ట్రాంగులేషన్. గుర్తుందా? స్ట్రాంగులేషన్ అంటే ఎవరినైనా ఊపిరాడనివ్వకుండా చేసేయడం, స్ట్రాంగులేట్ చేయడం అంటాం. దట్ ఈస్ స్ట్రాంగిల్. సో చోక్ అనే పదాన్ని వాడచ్చు. చోక్ అనొచ్చు, స్ట్రాంగులేట్ అనొచ్చు. స్ట్రాంగులేట్ అన్నా, చోక్ అన్నా ఊపిరాడనివ్వకుండా దాన్ని బ్లాక్ చేయడం అనే సెన్స్లో వాడతాం, రైట్? సో బీకి స్టైఫుల్, గ్యాగ్, థ్రాటిల్. స్టైఫుల్ అని కూడా చెప్పచ్చు, గ్యాగ్ ద మీడియా అంటారు. అంటే మీడియా నోరు నొక్కేయడం అనే సెన్స్లో, నోరు నొక్కేయడం, చోక్ చేయడం. స్టైఫుల్, ఊపిరాడనివ్వకుండా చేయడం. స్ట్రాంగులేట్. తర్వాత ఇంకొక మంచి వర్డ్ ఉందమ్మా, మనం సఫోకేట్ అంటాం కదా. సఫోకేట్, ఎస్, సఫోకేట్ కూడా అంతే కదా. ఊపిరి ఫ్రీగా తీసుకోవడానికి వీలు లేకుండా ఉండడాన్ని సఫోకేట్ అంటాం. సో సఫోకేషన్. ఇంకా మిగిలింది ఏంటి? ఫెస్టరింగ్. ఇది యాడ్జెక్టివ్, నెగటివ్ కాంటెక్స్లో. అంటే ఇబ్బంది పెట్టడం, కంటిన్యూస్గా మనకి. సో సంథింగ్ ఈజ్ ఫెస్టరింగ్ మీన్స్ సంథింగ్ ఈజ్ వెరీ ప్రాబ్లమ్ క్రియేటింగ్, కంటిన్యూస్లీ మనల్ని ఇబ్బంది పెట్టడం, కంటిన్యూస్లీ అన్న. విషియస్ అనే పదం వాడచ్చు. ఇది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివే. విషియస్ సైకిల్ అంటారు. ఓకే, అంటే పాయిజనస్ అని చెప్పచ్చు, పాయిజనస్. వెనమస్, వీనం అంటే ఏంటమ్మా? వీనం అంటే పాయిజన్. వెనమస్ అనేది యాడ్జెక్టివ్. తర్వాత పాయిజనస్, వెనమస్, టాక్సిక్, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు నెగటివ్ యాడ్జెక్టివ్స్. Next we will talk, these are all the words related to yesterday's revision vocabulary. Now let us discuss about today's editorial. ఏమంటాడు? నేమ్స్ అండ్ బాండ్స్. ఓకే, నేమ్స్ అండ్ బాండ్స్, అది మన టైటిల్. మీకు బాండ్ అనగానే ఈ మధ్యన బాగా ఏం ట్రెండ్ అవుతుంది? ఎలక్టోరల్ బాండ్స్. అది మీకు స్ట్రైక్ అవ్వాలి. మళ్ళీ ఎలక్టోరల్ బాండ్స్ గురించే ఈరోజు కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించినటువంటి ఎడిటోరియల్ని డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని నేపథ్యాల్ని మనం మాట్లాడుకున్నాం, రైట్? సో అది ఫాలో అవుతున్న వాళ్ళు ఈజీగా దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో స్టిల్ ఐ విల్ ట్రై టు గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, రైట్?
కోర్ట్ డిడ్ వెల్ టు thwart SBI's attempt to delay details of electoral bonds. మీకు ఆల్రెడీ తెలుసు కదా, సుప్రీం కోర్ట్ ఎలక్టోరల్ బాండ్స్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎస్బీఐ ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ని ఎప్పుడు కూడా ఇష్యూ చేసే సోల్ అథారిటీ దాని ఒక బ్యాంకే ఉంది కాబట్టి ఆ బ్యాంక్కి ఇప్పటి వరకు 2019 నుంచి ఏవేవైతే అది రిసీవ్ చేసుకున్నదో రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ రూపంలో ఇటు డోనర్స్ నుంచి అటు రీడీమ్ చేసుకున్నటువంటి పొలిటికల్ పార్టీస్ రీడీమ్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ని రివీల్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు అయితే ఆదేశం జారీ చేసింది. దానికి ప్రత్యుత్తరంగా ఏం చెప్పింది ఎస్బీఐ ఎక్స్టెన్షన్ కావాలి June 30 వరకు అని అడగడం జరిగింది. అప్పుడు ఏం చేసింది, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే కోర్ట్ ఏం చేసింది, డిడ్ వెల్ టు థ్వాట్ అంటే ఏంటమ్మా, నిలిపివేయటం. థ్వాట్ ఇస్ టు స్టాప్ ఆర్ అబ్స్ట్రక్ట్, నిలిపివేయటం కదా, ఆపేయటం, దాన్ని థ్వాట్ అంటాం. దేన్ని ఆపిందమ్మా, కోర్టు మంచి పనే చేసింది ఆపడంలో. దేన్ని ఆపడంలో, ఎస్బీఐకి సంబంధించినటువంటి అటెంప్ట్ టు డిలే డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే సుప్రీంకోర్టు రివీల్ చేయమని చెప్పిందో దానికి ఎక్స్టెన్షన్ కోరుకుంది కదా, డెడ్ లైన్ కావాలని, మాకు సరిపోదు టైం అని. సో దాన్ని ఆపింది కోర్టు. ఆపి ఏం చెప్పింది, ఏంటి ఆ పరిణామాలు అన్నది ఒకసారి మనం ఆర్టికల్ని చదివి అర్థం చేసుకుందాం. రైట్, సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ ద please go through the entire article and whatever things we will read and understand. Please go through the article, take a screenshot or మీ దగ్గర ఇంకేమైనా సోర్స్ ఉన్నా దాని నుంచి కూడా మీరు చదివి ఒకసారి వినే ప్రయత్నం చేయండి. సుప్రీం కోర్ట్స్ refusal to grant any further time to the State Bank of India to furnish details of those who purchased and parties that encashed electoral bonds since April 2009. ఇది ఇంపార్టెంట్. 2019 ఏప్రిల్ నుంచి అక్కడి నుంచి డీటెయిల్స్ అన్నీ కావాలి. హ్యాస్ ఫాయిల్డ్ అన్ ఇల్ అడ్వైజ్డ్ అటెంప్ట్ టు సీక్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద డిస్క్లోజర్ అంటిల్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్. ఈ సెంటెన్స్లో వర్బ్ ఎక్కడ ఉంది చెప్పండి, ఫాయిల్డ్, హ్యాస్ ఫాయిల్డ్. చూసారా, ఇది మన మెయిన్ వర్బ్. ఫాయిల్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, దాన్ని ఆపింది. ఫాయిల్డ్ అంటే దాన్ని మనం ఏమంటాం, జనరల్గా స్పాయిల్ అనే పదం వాడతాం కదా, నిలిపివేసింది, దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసింది అనే సెన్స్లో వాడతాం. ఫాయిల్డ్ అంటే దాన్ని అబ్స్ట్రక్ట్ చేసింది అనే సెన్స్లో వాడతాం. డ్యామేజ్ చేసింది, స్పాయిల్ చేసింది. ఫాయిల్ అంటే డ్యామేజ్ ఆర్ స్పాయిల్ అనే మీనింగ్ అనేది వస్తుంది. అయితే ఎవరు ఫాయిల్ చేశారమ్మా, సుప్రీం కోర్ట్స్ రిఫ్యూజల్ అంటే ఒప్పుకోలేదన్నమాట. దేనికి ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు, గ్రాంట్ ఇవ్వడం అంటే టు పర్మిట్, టు అలౌ ఎనీ ఫర్దర్ టైం. మీకు కావాల్సిన వాళ్ళు ఏదైతే June 30 వరకు కోరుకున్నారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళు కోరుకున్న టైంని అయితే మేమైతే ఇవ్వలేమని ఖరాఖండిగా మన సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. టు ఫర్నిష్ డీటెయిల్స్ ఆఫ్ రెండు పార్టీస్. ఏంటా పార్టీస్, ఒక డీటెయిల్స్ ఏంటమ్మా, డోనర్స్, ఎవరెవరైతే ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కున్నారో ఎస్బీఐ దగ్గర వారి డీటెయిల్స్. రెండో డీటెయిల్ ఏంటి, ఏ పొలిటికల్ పార్టీస్ అయితే ఆ పర్టికులర్ బాండ్స్ని రీడీమ్ చేసుకున్నారో క్యాష్ కింద కదా. ఇవంతా మీకు ఇంకొక విషయాన్ని గుర్తు చేయదలుచుకుంటున్నాను, ఇదంతా 15 days వ్యవధిలోనే జరగాలి కదా. అంటే ఒక డోనర్ ఎలక్టోరల్ బాండ్ తీసుకొని అది ఆ ఎలక్టోరల్ బాండ్ అంటే ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి మనీ డిపాజిట్ చేసి, డిపాజిట్ అంటే క్యాష్ రూపంలోనా, అది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. ఇవంతా ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఉండదు. రైట్, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కోసం పెట్టామన్నట్టుగా గవర్నమెంట్ చెప్పుకుంది అప్పట్లో. రైట్, ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరగవు, అంతా ఆన్లైన్లోనే. రైట్, సో బ్యాంక్కి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో పంపించడం, బ్యాంక్ తిరిగి బాండ్ని ఇష్యూ చేయడం, ఆ బాండ్ని డోనర్ ఏం చేస్తాడు, ఆ బాండ్ని తీసుకెళ్ళి పొలిటికల్ పార్టీకి, తను నచ్చిన పొలిటికల్ పార్టీకి ఇవ్వడం. ఆ పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది, 15 days వ్యవధిలో వెళ్ళి దాన్ని రీడీమ్ చేసుకుంటుంది, ఎన్కాష్ చేసుకుంటుంది. ఎన్కాష్ అన్నా రీడీమ్ అన్నా సేమ్. రైట్, సో ఈ రెండు డీటెయిల్స్ అనేది మాకు ఏప్రిల్ 2019 నుంచి కావాలి అన్నట్టుగా కోర్టు చెప్పింది. దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్టెన్షన్ కావాలని కోరుకుంది. దానికి కంప్లీట్గా రిఫ్యూజ్ చేసింది సుప్రీంకోర్టు. హ్యాస్ ఫాయిల్డ్ అండ్ ఇల్ అడ్వైజ్డ్ అటెంప్ట్. ఇల్ అడ్వైజ్డ్ అంటే అర్థం ఏంటమ్మా, అంటే మీకు ఉన్నటువంటి రాంగ్ రీజన్స్తో ఇల్ అడ్వైజ్డ్ అటెంప్ట్ అంటే మీకు ఏదో వేరే ఆలోచన ఉంది. ఇల్ అడ్వైజ్డ్ అంటే సంథింగ్ యాక్చువల్గా మీరు చెప్తున్నటువంటి రీజన్ కాదు. దేర్ ఈస్ సమ్ ఇల్ అడ్వైస్ బిహైండ్ దట్.
మీకు ఏదో ఒక నెగిటివ్ ఆలోచన ఉంది. నెగిటివ్ అంటే సంథింగ్ అదర్ దాన్ వాట్ యు ఆర్ నాట్ రివీలింగ్ అనే సెన్స్లో వాడతాం. ఓకే, మాల్, ఇల్లు అంటే అక్కడ ఏంటమ్మా మిస్. ఓకే, మిస్ అనేటువంటి ప్రిఫిక్స్ని కూడా వాడతాం. మిస్ అన్నా కూడా ఇల్లే, రాంగ్ అని మిస్ అంటే కదా. అటెంప్ట్ టు సీక్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ద డిస్క్లోజర్ అంటిల్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్. June 30 అనేది ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ తర్వాత కదా డేట్. సో దాన్ని ఆ పోస్ట్ పోన్మెంట్ని ఏదైతే కోరుకుందో ఎస్బీఐ దాన్ని కంప్లీట్గా రిఫ్యూజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి? ద ఎస్బీఐ హ్యాస్ నౌ బీన్ ఆస్క్డ్ టు డిస్క్లోజ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బై ద ఎండ్ ఆఫ్ March 12th the names of details of the purchasers of the bonds, the dates on which these were brought and denominations. ఓకే, ఏం చెప్తుంది, ఏం అడ్వైస్ చేసింది ఇప్పుడు ఎస్బీఐకి సుప్రీంకోర్టు అమ్మ? డిస్క్లోజ్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయాలి, ఆ డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేయాలి. అది కూడా డెడ్ లైన్ కూడా March 12th కల్లా మీరు ఆ డీటెయిల్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలన్నట్టుగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఎస్బీఐకి. ఓకే, అయితే ఏమేమి ఇప్పుడు చెప్పింది సబ్మిట్ చేయమని? ద నేమ్స్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ పర్చేజర్స్ ఆఫ్ ద బాండ్స్, అంటే డోనర్స్, ఎవరైతే పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేద్దామని ఆ బాండ్స్ని కొనుక్కుంటారో ఆ నేమ్స్ ఆఫ్ దోస్ పర్చేజర్స్ అంటే డోనర్స్ అని. రెండు, ఏ డేట్లో వాళ్ళు పర్చేస్ చేశారు, వాటిని ఎప్పుడు కొనుక్కున్నారు ఆ డేట్, దాంతోపాటు డెనామినేషన్స్, ఎంత మొత్తం. రైట్, డెనామినేషన్స్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ ద అమౌంట్. ద బ్యాంక్ షుడ్ ఆల్సో డిస్క్లోజ్ ద నేమ్స్ ఆఫ్ పార్టీస్ that redeem the bonds along with dates and denominations. డోనర్స్ పేర్లు డినామినేషన్సే కాదు, యువతల వైపు మన పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఆ బాండ్స్ని తీసుకొని రీడీమ్ చేసుకుంటాయి కదా, ఆ పార్టీ ఎవరు, ఏ పార్టీ, ఓకే, ఎంత డినామినేషన్స్ అంటే ఎంత అమౌంట్ని ఎన్కాష్ చేసుకున్నాయి, దాంతోపాటు డేట్, ఏ రోజు డేట్లో జరిగింది ఆ ట్రాన్సాక్షన్ అది కూడా రివీల్ చేయాలి. డిస్క్లోజ్ చేయడం అంటే ఏంటమ్మా, రివీల్ చేయడం. రైట్, తర్వాత ద ఈసీఐ హ్యాస్ టు హోస్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్స్ వెబ్సైట్ బై March 15th. సో March 12th కల్లా ఈసీఐకి ఎస్బీఐ సబ్మిట్ చేయాలి డీటెయిల్స్. 15th కల్లా ఈసీఐ అప్పుడు హోస్ట్ చేయగలదు ఆ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా హోస్ట్ చేయడం అంటే ఏంటమ్మా, టు పుట్ ఇట్, ఓకే, హోస్ట్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ టు పుట్ ఇట్ పబ్లిక్, టు మేక్ ఇట్ పబ్లిక్. ద అప్షాట్ అన్నాడు సరే, అప్షాట్ అంటే ఏంటమ్మా, హోల్ సీక్వెన్స్, కాన్సిక్వెన్సెస్ అని అర్థం. ఓకే, పరిణామాలు మొత్తం, కంటిన్యూస్ ఈవెంట్స్ని మనం ఏమంటాం, అప్షాట్ అని అంటాం. ద అప్షాట్ ఆఫ్ ద బ్యాంక్స్ అప్లికేషన్ ఫర్ టైమ్ అంటిల్ June 30 ఈజ్ దట్ ఇట్ ఈస్ నౌ క్వైట్ క్లియర్ దట్ ఇట్ మస్ట్ డిస్క్లోజ్ ద డేటా అవైలబుల్ టు ఇట్ అండ్ నీడ్ నాట్ ట్రై అండ్ మ్యాచ్ ద నేమ్స్ ఆఫ్ ద డోనర్స్ విత్ ద పార్టీస్. ఓకే, ఈ మొత్తం యొక్క కంక్లూజన్ ఏంటి? అప్షాట్ అంటే అక్కడ అర్థం ఏంటంటే కన్క్లూజన్. సో ఆ కంక్లూజన్ ఏమంటున్నాడు, దేనికి సంబంధించిన కంక్లూజన్? బ్యాంక్స్ అప్లికేషన్ ఫర్ టైమ్ అంటిల్ June 30. ఆల్రెడీ అది అప్లికేషన్ చేసుకుంది కదా బ్యాంక్, మాకు June 30th వరకు కావాలన్నట్టుగా. సో అలా చేసి ఇప్పుడు ఈ పరిణామాలు ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద కంక్లూజన్ దట్ వీఆర్ ఫైండింగ్? క్వైట్ క్లియర్, ఇది చాలా స్పష్టంగా ఉంది. ఏంటది స్పష్టంగా ఉందమ్మా? ఇట్ మస్ట్ డిస్క్లోజ్ డేటా, తన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని రివీల్ చేయాలి, డిస్క్లోజ్ చేయాలి. ఓకే, దాని దగ్గర ఉన్నటువంటి డేటాని అయితే అది రివీల్ చేయాలి అండ్ మ్యాచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నీడ్ నాట్ ట్రై అండ్ మ్యాచ్ ద నేమ్స్ అంటే ఇప్పుడు ఎస్బీఐ ఏమనుకుంటుందంటే, బేసిక్గా ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, June 30th వరకు ఎక్స్టెన్షన్ ఎందుకు అడుగుతుందంటే, ఎవరు ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఇది అడగట్లేదు. సుప్రీంకోర్టు ఏమంటుంది, మేము ఏ పలానా వ్యక్తి ఏ పలానా పార్టీకి ఇచ్చారన్నది మేము అడగట్లేదు, ఎంతమంది డొనేట్ చేశారు వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ డేట్స్ అండ్ డినామినేషన్స్. ఇటువైపు రెండో వైపు ఏంటి, ఎంతమంది రిడీమ్ చేసుకున్నాయి, ఏ పార్టీస్ రిడీమ్ చేసుకున్నాయి, డినామినేషన్స్ ఎంత, తర్వాత డేట్ ఆఫ్ పర్చేస్. ఈ రెండు వేరే వేరే డీటెయిల్స్ కదా. సో ఈ రెండు వేరే వేరే డీటెయిల్స్ కానీ మీరు సబ్మిట్ చేయండి. ఈ రెండు మిక్సప్ చేసి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పలానా వ్యక్తి పలానా రోజు పలానా పార్టీకి పలానా మొత్తం ఇవ్వాలి అన్నది మేము అడగట్లేదు, మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్తున్నట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. దట్ ఈస్ ద కంక్లూజన్ దట్ వీ కెన్ మేక్ అని అర్థం అక్కడ. It appears that the initial directions of the Constitutional Bench as part of its February 15 judgment invalidating the electoral bond scheme had been construed to mean that the SBI was required to match with exactitude all the purchasers with the recipients. Okay, it appears, first court
ఏమని ఇచ్చిందమ్మా? ఉత్తర్వులు ఇచ్చింది కదా. ఇక్కడ డైరెక్షన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఉత్తర్వులు. కాన్స్టిట్యూషన్ బెంచ్ అప్పుడు February 15 జడ్జిమెంట్ పాస్ చేసింది. ఏమని? ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఎలక్టోరల్ బాండ్స్ మీరు రివీల్ చేయాలి అన్నట్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఇన్వాలిడేటింగ్ అన్నాడు. ఇన్వాలిడేటింగ్ అంటే ఏంటమ్మా? దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయడం, నో మోర్ వ్యాలిడ్ అని చెప్పడాన్నే మనం ఇన్వాలిడేటింగ్ అంటాం. ఓకే, సో ఎలక్టోరల్ బాండ్స్ ఇకపై చెల్లవు అనేదైతే February 15 జడ్జిమెంట్ పాస్ చేస్తుందో మన కాన్స్టిట్యూషన్ బెంచ్, దాన్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? హ్యాడ్ బీన్ కాన్స్టిట్యూడ్. కాన్స్టిట్యూడ్ అంటే అండర్స్టాండ్, అండర్స్టూడ్. ఇక్కడ వర్బ్ V3 కదా. హ్యాడ్ బీన్ కాన్స్టిట్యూడ్ అంటే హ్యాడ్ బీన్ అండర్స్టూడ్. ఎలా అర్థం చేసుకున్నారు వాళ్ళు? టు మీన్ దట్ SBI వాజ్ రిక్వైర్డ్. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము మ్యాచ్ చేయాలేమో, పలానా డోనరు పలానా పార్టీకి పలానా మొత్తం పలానా రోజు ఇచ్చాడు, ఇదంతా కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వాలేమో అని వాళ్ళు అనుకున్నారంట. అదే వాడు చెప్తున్నాడు. విత్ ఎగ్జాక్టిట్యూడ్. ఎగ్జాక్టిట్యూడ్ అంటే ఏంటమ్మా? విత్ ప్రెసిషన్, విత్ యాక్యురసీ, కంప్లీట్ యాక్యురసీతో ఇవ్వాలేమో అని SBI అనుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అయింది. రైట్. ద బ్యాంక్ డీమ్డ్ అంటే కన్సిడర్డ్, అనుకుంది. ఏమని అనుకుంది? దిస్ ఈజ్ ఏ టైం కన్జ్యూమింగ్ ఎక్సర్సైజ్. ఇదొక కాలయాపన జరిగేటువంటి ఒక తంతు. ఎక్సర్సైజ్ అంటే అక్కడ ఏంటి? అదొక పెద్ద ప్రాసెస్. ఎక్సర్సైజ్ అంటే అక్కడ ప్రాసెస్ అని, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. యాజ్ ద డీటెయిల్స్ వేర్ ఇన్ సెపరేట్ సిలోస్ అండ్ నాట్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ ఫార్మాట్. ముందు నుంచి బ్యాంక్ ఏం చెప్పుకొస్తుంది? మీరు అడిగేటువంటి డీటెయిల్స్ ఏవి కూడా డిజిటల్ ఫార్మాట్లో సేవ్ చేయలేదు. రెండు కూడా డిఫరెంట్ సిలోస్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేటువంటి ప్లేస్ని మనం సిలోస్ అంటాం. సో వేర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్. ఓకే, అవి మాన్యువల్గానే స్టోర్ చేసిన తప్ప ఎక్కడ కూడా డిజిటల్ ఫార్మాట్లో మేము వాడలేదు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మ్యాచ్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, చాలా టైం టేకింగ్ అన్నట్టుగా SBI అప్పుడు చెప్పడం జరిగింది. రైట్. ఇన్ రిజెక్టింగ్ ద బ్యాంక్స్ అప్లికేషన్ ఫర్ టైమ్ అండ్ కీపింగ్ ద థ్రెట్ ఆఫ్ కంటెంప్ట్ యాక్షన్ అలైవ్, ద కోర్ట్ హ్యాస్ సెంట్ ఎ మెసేజ్ దట్ ఇట్ విల్ నాట్ బ్రూక్ ఎనీ ఫర్దర్ డిలే. చూసారా? ఇట్ విల్ నాట్ బ్రూక్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇట్ విల్ నాట్ అలౌ. మేము ఎటువంటి జాప్యాన్ని, ఫర్దర్ జాప్యం, ఓకే, మున్ముందు ఇంకా జాప్యాన్ని మేము టాలరేట్ చేయము, మేము అలౌ చేయము అన్నట్టుగా బ్యాంక్ ఒక మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. సెంట్ ఏ మెసేజ్. ఓకే, బ్యాంక్ ఇచ్చినటువంటి అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తూనే, ఏంటి అప్లికేషన్ అమ్మా? మాకు టైం కావాలని ఏదైతే బ్యాంక్ అప్లికేషన్ చేసుకుందో, అర్జీ చేసుకుందో, దాన్ని రిజెక్ట్ చేస్తూనే ఏం చేసింది కోర్టు? కీపింగ్ ద థ్రెట్ ఆఫ్ కంటెంప్ట్ యాక్షన్ అలైవ్. దీని అర్థం ఏంటి? కంటెంప్ట్ యాక్షన్ అంటే ఏంటమ్మా? ధిక్కారం. అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మీరు ఫాలో కాలేదు అంటే మీరు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మీ మీద ఎటువంటి యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనే వాటిని అదొక థ్రెట్లా ఉంచింది. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు కానీ చెప్పింది చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనే ఒక థ్రెట్ ఏదైతే ఉందో ఆ థ్రెట్ని ఇట్ కెప్ట్ అలైవ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళలో ఆ భయాన్ని కలిగించే విధంగా. అలా ఉంటేనే కదా వాళ్ళు చేస్తారు. అంటే కంటెంప్ట్ ఆఫ్ యాక్షన్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? కంటెంప్ట్ యాక్షన్ అంటే కంటెంప్ట్కి పాల్పడితే వాళ్ళ మీద తీసుకోబోయే యాక్షన్. ఓకే, సో దట్ ఈస్ దాన్ని సజీవంగా ఉంచారు, అలైవ్గా ఉంచారు. అంటే అక్కడ అర్థం ఏంటి? సజీవంగా ఉంచారు అంటే ఎప్పుడైనా ఆ థ్రెట్ ఉండొచ్చు మీకు అని ఒక జాగ్రత్త అనమాట. రైట్, ఒక వార్నింగ్ లాగా. రైట్, తర్వాత బ్రూక్ ఎనీ ఫర్దర్ డిలే, మేము ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయమని కోర్టు చెప్పడం జరిగింది. ద బెంచ్ హ్యాస్ ఆల్సో రైట్లీ క్వశ్చన్డ్ ద బ్యాంక్ సైలెన్స్ ఆన్ వాట్ హ్యాడ్ బీన్ డన్ టు కంప్లై విత్ ద ఆర్డర్ until the filing of an application for extension of time just 2 days before the March 6 deadline. ఆల్రెడీ March 6th ఫస్ట్ వాళ్ళు డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఆ డెడ్లైన్కి 2 రోజుల ముందు వీళ్ళు ఏం చేశారు? అప్లికేషన్ ఫైల్ చేశారు, మాకు ఎక్స్టెన్షన్ కావాలని. మరి ఆ 2 రోజులకు ముందు ఎక్స్టెన్షన్ అప్లై చేసే ముందు వరకు మీరు ఏం చేశారు? అప్పటి వరకు మీరు ఏం చేశారు? ఓకే, వాట్ హ్యాడ్ బీన్ డన్, మీరు అప్పటి వరకు ఏం చేశారు అని ఆ ధర్మాసనం బెంచ్ ఓకే రైట్లీ క్వశ్చన్, ఓకే క్వశ్చన్ చేసింది. ఓకే, కంప్లైతో విత్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్. కంప్లై విత్ ద ఆర్డర్ అంటే దాంతో పాటుగా ఓకే ఫాలో అవడం అనే సెన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ని వీళ్ళు ఓకే కంప్లై చేయడానికి ఓకే ఫాలో అవడానికి మీరు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? దానికి బ్యాంక్ ఏంటి బాగా సైలెంట్గా ఉండిపోయింది. సో ఆ సైలెన్స్ని వీళ్ళు ప్రశ్నించారు, బెంచ్ ప్రశ్నించింది. ఓకే రైట్, నౌ ఇట్ ఈస్ నౌ క్వైట్ అపారెంట్ that even manually matching the two data sets could not have taken as long as the 4 months the SBI wanted. రెండో విషయం ఏం చెప్తుంది? మీరు కావాలనుకునేటువంటి 4 months కూడా చాలా ఎక్కువ, అంత టైం కూడా అవసరం లేదు.
ఓకే, ఇట్ ఈస్ నౌ క్వైట్ అపారెంట్, వెరీ క్లియర్, ఆబ్వియస్. అపారెంట్ అంటే ఆబ్వియస్ దట్ ఈవెన్ మాన్యువల్గా మీరు అంటున్నారు డిజిటల్ ఫార్మాట్లో సేవ్ చేయలేదని, మాన్యువల్ ఫార్మాట్లోనే మేము సేవ్ చేసామని అంటున్నారు కదా. 15 డేసే కదా వ్యవధి. ఇప్పుడు బాండ్ వీళ్ళు తీసుకున్న తర్వాత, డోనర్స్ బాండ్ని తీసుకుంటారు కదా బ్యాంక్ నుంచి, తీసుకుని వెళ్ళి పార్టీకి ఇస్తారు కదా. పార్టీ వీళ్ళు కొన్న డేట్ నుంచి 15 డేస్ లోపునే దాన్ని రిడీమ్ చేసుకోవాలి. అదే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ యొక్క రైట్ స్కీమ్ అనమాట. ఆ 15 డేస్ వ్యవధి అన్నదే అక్కడ ఇంపార్టెంట్. దాని తర్వాత చెల్లవు ఆ బాండ్స్. సో 15 డేస్ లోపే వీళ్ళు రిడీమ్ చేసుకోవాలి కాబట్టి టైం గ్యాప్ తక్కువే ఉంది కాబట్టి వీళ్ళు ఎవరైతే డోనర్స్ తీసుకుంటారో ఆ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ నుంచి 15 డేస్ లోపు ఎవరెవరైతే రిడీమ్ చేసుకున్నారో అన్నదాన్ని కలెక్ట్ చేసుకోవడం పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు అన్నట్టుగా చెప్తుంది. అదే చెప్తున్నాను ఇక్కడ. మాన్యువల్గా మ్యాచ్ చేయడానికి కూడా అంత టైం అయితే అవసరం లేదు. 4 months ఏమీ మీరు చెప్పినట్లుగా అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. A question may arise as to whether the voter's right to information, the very basis for the court finding the anonymous donation scheme unconstitutional, will be fulfilled by mere disclosure of the names of bond purchasers and the parties that received the funds. Okay, without authentic data on who donated what amount to which party. ఓకే, ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఎటువంటి ప్రశ్న అమ్మా? క్వశ్చన్ మే అరైజ్ అంటున్నాడు, అంటే ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అరైజ్ అంటే ఉత్పన్నం అవ్వడం. ఏంటది? వెదర్ ద ఓటర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్, మనకున్నటువంటి హక్కు, సమాచార హక్కు చట్టం అంటాం కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని మనం తీసుకోగలిగే హక్కుని మనం ఏమంటాం? రైట్ టు ఇన్ఫర్మేషన్. సో ఓటర్స్ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ ద వెరీ బేసిస్ ఫర్ ద కోర్ట్. వెరీ బేసిస్ అంటే వెరీ ఫౌండేషన్. బేసిస్ అంటే ఏంటమ్మా? దాన్ని బేస్ చేసుకొని. ఓకే, ఫర్ ద కోర్ట్ ఫైండింగ్ ద ఎనానిమస్ డొనేషన్. అంతకుముందు ఏంటి? డోనర్ ఎవరైతే ఎలక్టరల్ బాండ్ తీసుకునేవారో అతని పేరు ఎక్కడ కూడా రివీల్ చేసేవారు కాదు. ఓకే, పేరు అయితే మాత్రం డిస్క్లోజ్ చేసేవారు కాదు. అందుకే దాని పేరు ఎనానిమస్ డొనేషన్స్గా చెప్తున్నాడు. ఓకే, ఆ స్కీమ్ని అన్కాన్స్టిట్యూషనల్గా ప్రకటించడానికి మెయిన్ కారణం ఏంటి? మెయిన్ బేసిస్ ఏంటమ్మా? రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది వైలేట్ అవుతుంది అనే కారణంతోనే సుప్రీంకోర్టు దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద బేసిస్? ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్గా చేయాల్సి వచ్చింది, పరిగణించాల్సి వచ్చింది కోర్టు? బికాస్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద ఓటర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. విల్ బీ ఫుల్ఫిల్డ్ బై మియర్ డిస్క్లోజర్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ బాండ్ పర్చేజర్స్ అండ్ ద పార్టీస్ దట్ రిసీవ్డ్ ద ఫండ్స్ వితౌట్ ఆథెంటిక్ డేటా ఆన్ హూ డొనేటెడ్ వాట్ ద అమౌంట్ టు విచ్ పార్టీ. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? వీళ్ళ డీటెయిల్స్ మాకు పంపించండి, డొనేట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్, ఏ రోజు పంపించారు, ఏ రోజు బాండ్స్ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు. రెండు అవతలేంటి? ఏ పార్టీ ఎంత రిడీమ్ చేసుకుంది, ఏ రోజు, ఎంత అమౌంట్. కానీ ఎవరికి ఎంత పంపిస్తున్నారు అన్నది రివీల్ అయితే అవ్వట్లేదు. అదే ప్రశ్న ఉత్పన్నం అయ్యే ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నాడు. ఆ ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది కదా. ఎవరికి ఎంత పంపిస్తున్నారు అన్నదే కదా తెలియాలి. అది మెయిన్ పాయింట్ కదా. ఆ క్వశ్చనే ఇప్పుడు అరైజ్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నాడు. రైట్, గివెన్ దట్ ద బాండ్స్ హ్యావ్ టు బి రిడీమ్డ్ విత్ ఏ 15 day విండో. మీకు చెప్పాను కదా, విండో అంటే అక్కడ ఏంటి? 15 day పీరియడ్. విండో అంటే అక్కడ 15 day పరిధి. రైట్, ఆ 15 రోజుల వ్యవధి అంటాం కదా, ఆ వ్యవధిని అక్కడ విండో అని చెప్తున్నాడు. సో బాండ్స్ని మనం ఎన్కాష్ చేసుకోవడానికి పరిమితి ఎంతమ్మా? కాల పరిమితి 15 days. ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇట్ మే స్టిల్ be possible for a diligent civil society to use the disclosures to match donors and parties based on the proximity between the dates of purchase and redemption. ఒకవేళ ఇప్పుడు ఎస్బీఐ మామూలుగా డీటెయిల్స్ అట్లా కోర్టు ఎలా అడిగిందో అలా ఫర్నిష్ చేసేసిన సివిల్ సొసైటీ అంటే ఏంటమ్మా? ఇది మీకు తెలియాలి. సివిల్ సొసైటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నీదర్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ నార్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్. అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కిందకి రాదు, అలానే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీ కూడా కాదు. సో వాటిని మనం సివిల్ సొసైటీస్ అంటాం. అంటే మన ఎన్జిఓస్ ఉంటాయి కదా, ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి కదా, ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి కదా, వాటిని మనం సివిల్ సొసైటీ అంటాం. ఓకే, అంటే వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఎవరికైనా హక్కులు ఎక్కడైనా, మన ప్రాథమిక హక్కులు ఎక్కడైనా వైలేట్ అవుతున్నట్టుగా అనిపిస్తే కోర్టుని ఆశ్రయిస్తుంటారు. వాళ్ళు అందరు ప్రజల తరఫున వాళ్ళు పోరాడుతుంటారు. ఫార్మర్స్కి ఏమైనా ఇబ్బందులైనా వాళ్ళు ప్రెషర్ గ్రూప్స్ అంటారు, ట్రేడ్ యూనియన్స్ అంటారు. సో ఎవరికి ఏమైనా ఇబ్బంది అవుతున్నా వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతుంటారు అనమాట. సో ఇప్పుడు సివిల్ సొసైటీ డిలిజెంట్ అంటే ఏంటమ్మా? హార్డ్ వర్కింగ్. డిలిజెంట్ అనేది యాడ్జెక్టివ్, డిలిజెన్స్ ఇస్ అ నౌన్. సో డిలిజెంట్ సివిల్ సొసైటీ వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్లోజర్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ఫర్మేషన్, డేటా.
వాళ్ళు ఏదైతే బయట పెడతారో ఆ డేటాని తీసుకొని డోనర్స్ ఎవరు, ఓకే, మ్యాచ్ డోనర్స్ అండ్ పార్టీస్, ఎవరు డొనేట్ చేశారు, ఏ పార్టీకి డొనేట్ చేశారు అనేది వీళ్ళు మ్యాచ్ చేసుకోవచ్చు. బికాస్ ప్రాక్సిమిటీ అంటే ఏంటమ్మా, ప్రాక్సిమిటీ ఈజ్ నియర్, దగ్గరగా ఉండడం దాన్ని ప్రాక్సిమిటీ అంటాం. ఓకే, నియర్నెస్. ఓకే, బిట్వీన్ డేట్స్ ఆఫ్ పర్చేజ్ అండ్ రిడెప్షన్, ఏ రోజు తీసుకున్నారు 15 రోజుల వ్యవధిలోనే కదా అది అవ్వాలి. సో ఆ రిడీమ్ చేసినటువంటి డేటా కూడా 15 days గ్యాప్లోనే ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేయడం సివిల్ సొసైటీకి చాలా ఈజీ అవుతుంది. ఒక డిలిజెంట్ సివిల్ సొసైటీ ఈజీగా దీన్ని మ్యాచ్ చేయొచ్చు అని చెప్తున్నాడు, రైట్. సో ద డేటా మే ఆల్సో, అర్థమైంది కదా, క్వశ్చన్ అట్లా అరైజ్ అవుతుంది, దానికి సొల్యూషన్ చెప్తున్నాడు, రైట్. ఎవరికి ఎంత ఇస్తున్నారు అన్నది మాకు ఎలా తెలుస్తుందనే క్వశ్చన్ అరైజ్ అయితే డిస్క్లోజ్ చేసిన డేటా నుంచి ఒక డిలిజెంట్ సివిల్ సొసైటీ ఆ ఇన్ఫర్మేషన్ని మ్యాచ్ చేయొచ్చని చెప్తున్నాడు. ద డేటా మే ఆల్సో హెల్ప్ అన్రావెల్ వెదర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ ఇండివిజువల్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దేర్ డొనేషన్స్ టు రూలింగ్ పార్టీస్ ఎట్ ద సెంటర్ అండ్ ఇన్ ద స్టేట్స్ ఆర్ ఇఫ్ ద కాంట్రిబ్యూషన్స్ వేర్ మేడ్ ఇన్ రెస్పాన్స్ టు ఎనీ థ్రెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్. చూసారా, ఇప్పుడు ఈ డేటా ఏదైతే బయటకు వస్తుందో, బ్యాంక్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందో, సో అందు నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏది బయటికి రావచ్చు, అన్రావెల్ అన్నాడు. అన్రావెల్ అంటే అర్థం ఏంటమ్మా, బయటికి తీయటం. సో దట్ ఈస్ కాల్డ్ అన్రావెల్. సో ఆ డేటా నుంచి మనం ఏం బయటికి రాబట్టచ్చమ్మా, వెదర్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ ఇండివిజువల్స్, కార్పొరేట్స్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఈ డొనేషన్ చేయడం నుంచి వాళ్ళు ఏమైనా బెనిఫిట్ పొందారా రూలింగ్ పార్టీస్కి ఇవ్వడం వల్ల అన్న విషయం అన్నది మనం బహిర్గతం అవుతుంది, దాన్ని మనం బయటపట్టచ్చు ఆ డేటా నుంచి. అట్ ద సెంటర్, రూలింగ్ పార్టీస్ అట్ ద సెంటర్ అంటే బీజేపీకి ఇచ్చినట్టుగా, రైట్. అండ్ ఇన్ ద స్టేట్స్లో కూడా అదే కదా, స్టేట్స్లో ఉన్న పార్టీలు కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీకి ఇండివిజువల్స్ కావచ్చు కార్పొరేట్స్ కావచ్చు వాళ్ళు ఎంత పే చేశారు, దేనికోసం చేశారు, ఓకే, ఏమైనా బెనిఫిట్ కోసం చేశారా అన్నది మనం బయటికి లాగచ్చు. ఆర్ ఇఫ్ దేర్ కాంట్రిబ్యూషన్ వేర్ మేడ్ ఇన్ రెస్పాన్స్ టు ఎనీ థ్రెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వారి మీద ఏమైనా దాడులు జరుగుతాయి మీరు చేయాల్సిందే, ఓకే, వాళ్ళని భయపెట్టి వాళ్ళ చేత చేయించారా అన్నది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ డేటా బయటపడితే. సో అది పెర్హాప్స్, మే అంటే ఏంటి అక్కడ, పెర్హాప్స్ ఈ డేటాను యూజ్ చేసి మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం రాబట్టచ్చు అన్నట్టుగా మనకి కంక్లూజన్లో చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్, విచారణ చేస్తాం, మీ మీద దర్యాప్తు చేస్తాం అని భయపెట్టి వారి నుంచి డొనేషన్స్ ఏమైనా కలెక్ట్ చేశారా అనే విషయాన్ని మనం దాని నుంచి రాబట్టచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. చూద్దాం మరి 12th కల్లా ఎస్బీఐ ఏం చేస్తుంది, ఎందుకంటే కోర్టు ధిక్కారం మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందన్నట్టుగా మనకి చెప్పాడు కదా. ఓకే, కంటెంట్ ఆఫ్ యాక్షన్ అలైవ్, రైట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ప్రాక్సిమిటీ, డిలిజెంట్, రైట్, ఎనానిమస్, బ్రూక్, కంప్లై విత్, చాలా చాలా మంచి వర్డ్స్, అన్రావెల్. సో వీటిని కూడా మనం బాగానే నేర్చుకున్నాం. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. ల్యాండ్ మార్క్ వెరీ ఫస్ట్ దమ్మా. జనరల్గా మనకి ల్యాండ్ మార్క్ అంటే ఎలా తెలుసు, ల్యాండ్ మార్క్ అంటే ఏదైనా ఒక పాపులర్ ప్లేస్ని మనం ల్యాండ్ మార్క్ అని చెప్పుకుంటాం. అంటే మనకి ఎప్పుడైనా అడ్రస్లో ఇబ్బంది పడేటప్పుడు ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం అడ్రస్ని సులువుగా మనం కావాలనుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళొచ్చు కదా. సో అది బేసిక్గా మనకు తెలిసినటువంటి మీనింగ్. కాకపోతే ల్యాండ్ మార్క్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక క్రిటికల్ పాయింట్. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే కదా, క్రిటికల్ పాయింట్. దాన్ని బేస్ చేసుకొని చాలా విషయాలు స్మూత్ అవుతాయి, క్లియర్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ మార్క్. ద ఇన్వెన్షన్ ఆఫ్ ద సిలికాన్ చిప్ వాజ్ ఎ ల్యాండ్ మార్క్. ఓకే, అంటే ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. ల్యాండ్ మార్క్ అన్నా బెంచ్ మార్క్ అన్నా మలుపు తిప్పేటువంటి ఒక మైల్ స్టోన్ లాగా, సంఘటన లాగా మనం చెప్పుకోవచ్చు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంప్యూటర్ హిస్టరీలో సిలికాన్ చిప్ కనుక్కోవడం అనేది ఒక మలుపు తిప్పేసింది, క్రిటికల్ పాయింట్, రైట్, టర్నింగ్ పాయింట్, అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ సంథింగ్స్ డెవలప్మెంట్. ఏదైనా డెవలప్ అవడంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ఆర్ ప్రముఖమైనటువంటి పాయింట్, క్రిటికల్ పాయింట్నే మనం ల్యాండ్ మార్క్ అని చెప్తాం. నౌన్గా వాడాడు ఇక్కడ, నౌన్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ల్యాండ్ మార్క్ అంటే ఇంక చరిత్రలో నిలిచిపోయే విధంగా అనేటువంటి సెన్స్, ఇప్పటివరకు ఎప్పుడు చేయండి అన్నట్టుగా, రైట్. దట్ ఈస్ విచ్ రిమైన్స్ ఇన్ ద హిస్టరీ. నెక్స్ట్ ఫేస్ ఆఫ్. ఫేస్ ఆఫ్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. ఫేస్ ఆఫ్ అంటే ఒకరితో మనకి శత్రుత్వం, రైవల్రీ అని అంటాం కదా, కాంపిటీషన్, డ్యూయల్, డియుఈఎల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. డియుఏఎల్ డ్యూయల్ అంటే డబుల్ అని, డియుఈఎల్ డ్యూయల్ అంటే
కాంపిటీషన్, బ్యాటిల్ అనే అర్థం వస్తుంది. కాంపిటీషన్ అన్నా, కన్ఫ్రంటేషన్ అన్నా, ఒకరితో యుద్ధం. యుద్ధం అంటే అక్కడ, బ్యాటిల్ అంటే అక్కడ రైట్ కాంపిటీషన్ లాంటిది, రైట్. అది స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఎలక్షన్ పరంగా కావచ్చు, ప్రత్యర్థి అంటాం కదా. సో వారితో జరిగేటువంటి ఆ పోరునే మనం పోరు అంటాం కదా, దట్ ఈస్ ఫేస్ ఆఫ్. టు మీట్ అన్ అపోజింగ్ పర్సన్, గ్రూప్ ఆర్ స్పోర్ట్స్ టీమ్ టు ఆర్గ్యూ ఆర్ కంపీట్, వారితో కంపీట్ అవ్వడం. అది స్పోర్ట్స్ కాంటెక్స్లో కావచ్చు, రైట్, ఎలక్షన్ కాంటెక్స్లో కావచ్చు, అట్లా. సో దట్ ఈస్ యువర్ ఫేస్ ఆఫ్. యాంగ్రీ క్రౌడ్స్ ఫేస్డ్ ఆఫ్ విత్ ద పోలీస్, వారితో రైట్ గొడవ, రైట్, పోరు. ఇన్ న్యూయార్క్స్ టైమ్ స్క్వేర్. సో టైమ్ స్క్వేర్ అనే ప్రాంతంలో పోలీస్తో యుద్ధానికి దిగింది క్రౌడ్, యాంగ్రీ క్రౌడ్, రైట్. చైమ్, ఇది కొంచెం మీకు తెలియకపోయిండొచ్చు. చైమ్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. చైమ్ అంటే మీకు జనరల్గా గుడి గంటలు ఒక సౌండ్ వస్తుంది చూసారా, గంటల సౌండ్ ఎలా వస్తుంది? ఎప్పుడైనా గాలికి వేలాడుతుంటుంది కదా, విండ్ వచ్చేటప్పుడు ఆ గంటలు వాటి మట్టుగా అవే సౌండ్ చేస్తే క్లింగ్ 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 సౌండ్, ఆ క్లింగ్ సౌండ్నే మనం చైమ్ అంటాం. ఇన్ ద స్క్వేర్ ద చర్చ్ బెల్స్ చైమ్డ్, అంటే సౌండ్ ఆఫ్ దోస్ బెల్స్, దట్ ఈస్ కాల్డ్ చైమ్. టు మేక్ ఏ క్లియర్ రింగింగ్ సౌండ్, చాలా దూరం వెళ్తా చూసారా ఆ క్లింగింగ్ సౌండ్, చాలా దూరం ప్రయాణిస్తుంది, రైట్. సో దట్ రింగింగ్ సౌండ్ ఈస్ కాల్డ్ యువర్ చైమ్. రింగ్ అనొచ్చు, క్లాంగ్ అనొచ్చు, డింగ్ అనొచ్చు. డింగ్, క్లాంగ్ ఇవన్నీ ఏంటంటే సౌండ్, టంగ్ అనే సౌండ్ రావడం, టంగ్, దట్ ఈస్ చైమ్. నెక్స్ట్ సబ్వర్ట్. సబ్వర్ట్ ఈస్ బేసిక్లీ వర్బ్గా వాడతామమ్మా, సబ్వర్సివ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సబ్వర్సివ్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. తర్వాత దీని నౌన్ ఏమవుతుందంటే సబ్వర్షన్. సబ్వర్షను, సబ్వర్ట్, సబ్వర్షను, సబ్వర్సివ్, రైట్. అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సబ్ అంటే ఏంటమ్మా? కిందకి, డౌన్ అనే మీనింగ్ రావాలి కదా. సబ్ ఈజ్ ఆల్వేస్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సబ్ అనే ప్రిఫిక్స్ కనిపించిందంటే డౌన్ అనే మీనింగ్ రావాలి, అండర్, డౌన్ అనే మీనింగ్ రావాలి. ద రెబెల్ ఆర్మీ ఈజ్ అటెంప్టింగ్ టు సబ్వర్ట్ ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ని పడగొట్టడం. సబ్వర్ట్ చేయడం అంటే కిందకి పడేయటం. టాపిల్ అంటాం, TOPPL, గుర్తుందా? సో వెన్ యూఆర్ ట్రైంగ్ టు టాపిల్ మీన్స్ యూఆర్ ట్రైంగ్ టు డీస్టెబిలైజ్ దెమ్, వారిని పడగొట్టేయడం, రైట్. డీస్టెబిలైజ్ చేయడం, ఓవర్ త్రో చేయడం, టాపిల్ చేయడం, ఇవన్నీ కూడా సినానిమ్స్, అన్ని వర్బ్సే. ఓవర్ త్రో చేయడం అంటే వారిని అక్కడ ఉన్న పొజిషన్ నుంచి వారిని కిందకి పడేయటం అనే సెన్స్లో వాడతాం. అండర్మైన్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఇన్స్టిట్యూషన్, దట్ ఈస్ యువర్ సబ్వర్ట్, వర్బ్గా వాడాం. తర్వాత స్లాగ్ ఆఫ్. ఓకే, ఇది ఫ్రేజల్ వర్బ్ అంటే వర్బే. స్లాగ్ ఆఫ్ అంటే అర్థం ఏంటమ్మా? క్రిటిసైజ్ చేయడం. ఐ హేట్ ద వే డాన్ ఈజ్ ఆల్వేస్ స్లాగింగ్ పీపుల్ ఆఫ్ బిహైండ్ దేర్ బ్యాక్స్, అంటే వారు లేని టైంలో వారి వెనకాతల వారి గురించి తప్పుగా మాట్లాడడం, వారిని క్రిటిసైజ్ చేయడం. వారు ఉండగా వారి ముందు మాట్లాడకుండా వారి వెనకాతల క్రిటిసైజ్ చేయడం. టు క్రిటిసైజ్ సమ్వన్, దట్ ఈస్ స్లాగ్ ఆఫ్. అనథిమైజ్, బ్యాక్ బైట్. అనథిమైజ్ అంటే ఏంటమ్మా? వారిని క్రిటిసైజ్ చేయడం. అనథీమా నెగటివ్ వర్డ్, అనథిమైజ్ వర్బ్, బ్యాక్ బైట్ వర్బ్. ఓకే, వర్బ్. అనథీమా అనేది నౌను, అనథిమైజ్ అనేది వర్బ్. హెక్టిక్, ఇది మీకు తెలిసిందే, ఇది పెద్ద గొప్ప వర్డ్ ఏం కాదు. హెక్టిక్ షెడ్యూల్ అంటాం కదా. హెక్టిక్ అంటే బాగా టైర్డ్గా, ఫుల్ బిజీగా, ఎక్కడ కూడా మీకు టైం లేకపోవడం, ఫుల్ బిజీ, దట్ ఈస్ కాల్డ్ హెక్టిక్ షెడ్యూల్. ఫ్రెనెటిక్ అనొచ్చు, బజ్లింగ్ అనొచ్చు. వెన్ యూ హ్యావ్ నో బ్రీతింగ్ టైం, బ్రీతింగ్ టైం లేకుండా మీరు సతమతం అయిపోవడం, కంప్లీట్గా పని, వర్క్ ఒత్తిడి వల్ల కావచ్చు, రైట్, లాట్ ఆఫ్ థింగ్స్ పైలప్ అయిపోవడం వల్ల కావచ్చు. వెన్ యూ హ్యావ్ నో ఫ్రీ టైం, ఓకే, ఫుల్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ వెరీ బిజీ అండ్ ఫాస్ట్. ద ఏరియా హ్యాస్ బికమ్ ఎ హ్యావెన్. హ్యావెన్ అంటే ఒక, హ్యావెన్ అంటే స్టోరేజ్ లాగా. హ్యావెన్ అంటే అందరూ దాన్ని ఇంకా అప్రోచ్ అవ్వడం. ఫర్ పీపుల్ టైర్డ్ ఆఫ్ ద హెక్టిక్ పేస్ ఆఫ్ సిటీ లైఫ్. బాగా హెక్టిక్గా అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం ఏదన్నా ఒక ప్రకృతి ఒడిలోకి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు మన వైజాగ్లో ఆర్కే బీచ్, కొంచెం స్ట్రెస్ వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు, రైట్, టు జస్ట్ గెట్ సమ్ రిలీఫ్. సో హెక్టిక్ షెడ్యూల్ నుంచి కొంచెం బయటపడడానికి దట్ హ్యాస్ బికమ్ ఏ హ్యావెన్, అంటే అదొక పెద్ద స్థావరం అయిపోయింది అని అర్థం, రైట్. హ్యావెన్ ఈ స్థావరం. బిసైజ్, ఓకే, వర్బ్గా వాడచ్చమ్మా. బిసైజ్, బిసీజ్ అంటాం, సారీ సైజ్ కాదు, బిసీజ్. బిసీజ్ అంటే సరౌండ్ అనే మీనింగ్ రావాలి. ఓకే, సరౌండ్, ఎన్సర్కిల్ అనొచ్చు, సరౌండ్ అనొచ్చు. ద టౌన్ హ్యాడ్ బీన్ సరౌండెడ్ ఫర్ 2 months బట్ స్టిల్ రెసిస్టెడ్ ద అగ్రెసర్స్. అగ్రెసర్స్ అంటే ఎవరమ్మా? అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, వార్ కోసం ఉబలాట పడేవారిని మనం అగ్రెసర్స్ అంటాం. అగ్రెసివ్నెస్ అంటే ఎప్పుడు కూడా యుద్ధం చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఆల్వేస్ దే ఆర్ రెడీ టు ఫైట్, దే ఆర్ కాల్డ్ అగ్రెసర్స్. వాళ్ళనే మనం బెల్లికోస్ అని కూడా అంటాం. బెల్లికోస్, బెల్లిజరెంట్, బెల్లిగోస్, ఈ రెండు కూడా
రైట్. బెల్ అనే రూట్ వర్డ్తో అసోసియేటెడ్ అయినటువంటి వర్డ్స్. బెల్ ఎప్పుడు కనిపించినా వార్ అనే మీనింగ్ వచ్చేటువంటి వర్డ్స్ అవి బెల్. ఓకే. టు సరౌండ్ ఎ ప్లేస్ ఎస్పెషల్లీ విత్ అన్ ఆర్మీ టు ప్రివెంట్ పీపుల్ ఆర్ సప్లైస్ గెటింగ్ ఇన్ ఆర్ అవుట్. సరౌండ్ ఏ ప్లేస్. ఓకే, దట్ ఈస్ యువర్ డిసీజ్. నెక్స్ట్ అవుట్ స్ట్రిప్. అవుట్ అని ఎప్పుడు కనిపించినా వర్బే అది. ఓకే, అవుట్ అనే ప్రిఫిక్స్ ఎప్పుడైనా అది ఇది చూసారా, అవుట్ స్ట్రిప్ ఎక్కడ గ్యాప్ లేదు. ఓకే, అవుట్ పర్ఫామ్ అంటాం, అవుట్ నెంబర్ అంటాం, ఎక్లిప్స్ అంటాం. అంటే డామినేట్ చేయడం, అంటే ఒకరిని మించుకొని వెళ్ళిపోవడం. మనం ఒకరిని అవుట్ స్ట్రిప్ చేస్తున్నామంటే వారిని డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము, మనం ఆధిక్యంలో ఉన్నాము, వారిని వెనక్కి నెట్టి వెళ్ళిపోయాము అని అర్థం. ఎక్లిప్స్ చేయడం అంటే ఏంటమ్మా, వారు కనబడినివ్వకుండా మన మీద అటెన్షన్ అంతా వచ్చేటట్లు చేసేయడం. ఎక్లిప్స్ చేస్తున్నాం అంటే ఏంటి, కవర్ చేసేస్తున్నాం, సరౌండ్ చేస్తున్నాం. ఓకే, అవుట్ పర్ఫామ్ చేసాం. రైట్. ద డిమాండ్ ఫర్ ఫుడ్ ఇన్ ద వార్ జోన్ నౌ ఫార్ అవుట్ స్ట్రిప్స్ సప్లై. ఓకే, సప్లైని కంప్లీట్గా డామినేట్ చేసేసింది. ఓకే, డిమాండ్ ఫర్ ఫుడ్ అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తగ్గిపోయింది. డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై తగ్గిపోయింది అని అర్థం. ఓకే, టు బికమ్ గ్రేటర్ ఇన్ అమౌంట్, డిగ్రీ ఆర్ సక్సెస్ దాన్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఓకే, బికమ్ గ్రేటర్ ఇన్ అమౌంట్, పెరిగిపోవటం. అంటే డిమాండ్ అనేది సప్లైతో పోల్చుకుంటే పెరిగిపోయింది, సప్లై తగ్గిపోయింది, డిమాండ్ ఎక్కువగా ఉంది. రైట్, అంటే సరిపోవట్లేదు, అవుట్ స్ట్రిప్ అయిపోయింది. డిమాండ్ అవుట్ స్ట్రిప్డ్, సప్లై. డిమాండ్ అవుట్ పర్ఫార్మ్డ్, గర్ల్స్ అవుట్ పర్ఫార్మ్డ్ ఇన్ ద రీసెంట్ ఎగ్జామ్. అంటే అర్థం ఏంటి, బాయ్స్ని వాళ్ళు డామినేట్ చేశారు, వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది, గర్ల్స్ సంఖ్య పెరిగిపోయింది అని అర్థం. అవుట్ పర్ఫార్మ్. రైట్, దట్ ఈస్ ఆల్సో వర్బ్. రైట్, నౌ అసైన్మెంట్ చూద్దామమ్మా. అసైన్మెంట్ ఆఫ్ ద డేని మీరందరూ ఖచ్చితంగా చెయ్యాలి. ఈరోజు నేను మీరు అడిగినట్లుగానే ఐ హ్యావ్ గివెన్ సంథింగ్ విచ్ యూ ఆస్క్డ్. ఇది ఈరోజు పేపర్లో ఉంది, మళ్ళీ నేను ఎక్కడి నుంచో తీసి పెట్టలేదు. అలా అని చెప్పి మీరు ఇప్పుడు సెర్చ్ చేసి పేపర్లో సెర్చ్ చేసి రైట్ ఆన్సర్ చేసే ప్రయత్నాలు అయితే చేయొద్దు. ఇది నిజాయితీగా చేయండి, ఇది మీకోసం నేను పెడుతున్నది. రైట్, మీ ఇంప్రూవ్మెంట్ కోసం. చూసి చేయడం వల్ల దెర్ విల్ బి నో, మనం చేసినంత ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. రైట్, ఫస్ట్ ఏంటమ్మా, ఇదమ్మా, వీ హ్యావ్ గాట్ 2 బ్లాంక్స్. ఆ 2 బ్లాంక్స్లో ఏ ఆప్షన్ అనేది ఫిట్ అవుతుందన్నది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను పక్కకి జరుగుతాను, ఒకసారి దీన్ని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేకపోతే వీడియో పాస్ చేయడమో చేయండి. ఇన్ ద రన్ అప్ టు ద లోక్సభ ఎలక్షన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆన్ మండే directed more than 2,100 poll observers who would be dash across the country to ensure a level playing dash. ఓకే, సో ఇవి మనకి ఆప్షన్స్ అనమాట. ఈ ఆప్షన్స్ని హెల్ప్ తీసుకొని మీరు ఫిల్లర్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్, రాంగ్ వన్ని ఎలిమినేట్ చేసుకుంటూ సో యూ హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూజన్. రైట్, రెండోది వర్డ్ అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 9 లెటర్డ్ వర్డ్. ఓకే, ఈ 9 లెటర్డ్ వర్డ్ అనేది ఏంటో కూడా మీరు చెప్పాలి. అయితే వారికి క్లూస్ ఏమి ఇచ్చాడంటే, ఒకటి నౌన్ అని చెప్తున్నాడు. రైట్, 2 కాంట్రానిమ్ అని చెప్తున్నాడు అమ్మా. కాంట్రానిమ్ అంటే ఏంటి, వర్డ్ విత్ 2 డిఫరెంట్ మీనింగ్స్, ఆపోజిట్ మీనింగ్స్. ఒకే వర్డ్కి 2 ఆపోజిట్ మీనింగ్స్ ఉంటే వాటిని మనం కాంట్రానిమ్స్ అంటాం. ఓకే, అదొక కాంట్రానిమ్ అంట. రెండు వర్డ్స్ యొక్క కాంబినేషన్ అంట ఇది. అంటే స్ప్లిట్ చేస్తే, ఒక సింగిల్ వర్డ్ని స్ప్లిట్ చేస్తే 2 ఇండివిజువల్ వర్డ్స్గా కూడా ఉంటాయంట. చూసారా, ఆ 2 ఇండివిజువల్ వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్. రైట్, ప్లస్ ఆ వర్డ్ ఏంటమ్మా, కాంట్రానిమ్, అంటే వర్డ్ హ్యావింగ్ 2 ఆపోజిట్ మీనింగ్స్. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి క్లూస్. వీటిని బేస్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నుంచి చాలా విషయాలు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు కావాలనుకున్నా, చేయాలనుకున్నా అవి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్. Keep watching, keep enjoying. Take care. Stay tuned to ISC.